హాయ్ అన్న అందరికీ నమస్తే. నేను మీ విశ్లావత్ రాజు. ఈరోజు డేట్ వచ్చేసి 13 ఆగస్టు 2026. అయితే మార్నింగ్ నుంచి నేను వీడియో తీయలేదు. కాకపోతే బండి నడుపుతున్నా నేను. అయితే ఫస్ట్ బుకింగ్ ర్యాపిడోలో కంప్లీట్ చేసిన ఒకటి. మళ్ళీ ఊబర్లో సెకండ్ బుకింగ్ మనకు రెంటల్ వచ్చింది. అదే ఆ సార్ని మరి తిప్పుతున్నా. అంటే వేరే ఛానల్లో నేను మన యూట్యూబర్ క్యాబ్ డ్రైవరే అన్న ఉండి ఏమైనా వీడియోస్ రావట్లేదు నీదంటే ఈ నుంచే స్టార్ట్ చేస్తున్నా. డీటెయిల్స్ మొత్తం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. ఎక్కడెక్కడ తిరిగినా, ఎన్ని బుకింగ్లు చేసినా, ఎంత ఖర్చు వచ్చింది మొత్తం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇప్పుడు ఫస్ట్ బుకింగ్ చెప్తున్నా. ఫస్ట్ ర్యాపిడోలో ఒక బుకింగ్ కంప్లీట్ చేసినాన. 8 కిలోమీటర్లకు 17 నిమిషాలు 226 రూపాయలు బిల్ వచ్చింది. పికప్ లొకేషన్ మై హోమ్ విహంగా, డ్రాప్ లొకేషన్ హైదరాబాద్ యూనివర్సిటీ డ్రాప్ చేసిన. ఇక్కడ వ్యూ పాయింట్ కొంచెం బాగా కనిపిస్తుందన్న, ఆకాశంలో కొంచెం సూపర్గా కనిపిస్తుంది అని చెప్పేసి ఈ రికార్డ్ చేసుకున్న గోప్రో నుంచి. అయితే ఈ సార్ని ఇప్పుడు లాస్ట్ సంతోష్ నగర్లో డ్రాప్ చేసేయాలి. రెంటల్ బుకింగ్ బిల్ ఎంత వస్తుందో చూపిస్తాను మీకు. ఊబర్లో రెంటల్ బుకింగ్ డీటెయిల్స్కి వస్తే ఫస్ట్ పికప్ చేసుకున్న నేను మంజీరా డైమండ్ నుంచి పికప్ చేసుకొని కాచిగూడలో ఒక హాస్పిటల్ ఉంటుంది, అక్కడ పోయినాక మళ్ళీ ఆడ నుంచి షామీర్పేటలో ఒక కాలేజ్ ఉంటుంది. ఆ కాలేజ్ నుంచి మేడ్చల్ మల్కాజ్గిరి కలెక్టర్ ఆఫీస్ ఉంటుంది షామీర్పేటలో. అక్కడ నుంచి మళ్ళీ లాస్ట్ సంతోష్ నగర్ డ్రాప్ చేయాలి. ఇంకో విషయం ఒకడు నాకు తెలిసిన మిత్రుడు బండి కొన్నాడు సెకండ్ హ్యాండ్లో, డిజైర్ బండి. ఆయనకు తెలుసో తెలియదో పార్ట్స్ కొన్ని చేంజ్ అయినాయి దాంట్లో, డోర్లు కానీ అట్లాంటివి. ఇంకా మనం కొన్న తర్వాత ఏమైనా చెప్తే బాధపడతారని చెప్పేసి ఆయన అయితే నేను ఏం చెప్పలే. మీకు సెకండ్ హ్యాండ్ బండ్లే కొనాలనిపిస్తే మాత్రం ఖచ్చితంగా మెకానిక్ని ఎంబర్ తీసుకొని పోండి. లేదంటే బండ్ల గురించి బాగా నాలెడ్జ్ ఉన్న మీ దోస్తులు ఎవరైనా ఉంటే వాళ్ళని తీసుకోపోండి. ఎందుకంటే 1000-2000 ఖర్చు పోతుంది, కాకపోతే లక్షల నుంచి మనం బయటపడతాం. సెకండ్ హ్యాండ్ బండ్లు కొనేటప్పుడు ఏమేమి చెక్ చేయాలనో నేను దాని గురించి ఒక వీడియో తీద్దాం అనుకుంటున్నా. మీరందరూ తీయమంటే తీస్తా. ఎందుకంటే నేను కూడా ఢిల్లీ నుంచి బండ్లు సేల్ పర్చేస్ చేసిన నేను. నాకు దాని గురించి కొంచెం అవగాహన ఉంది. మీరు మోసపోకుండా ఉండాలని చెప్పేసి నేను ఆ వీడియో తీద్దాం అనుకుంటున్నా. ఈ ఊబర్లో రెంటల్ బుకింగ్ డీటెయిల్స్కి వస్తే 9 గంటల 20 నిమిషాలు 126 కిలోమీటర్లకు 3830 రూపాయలు మనకు వచ్చింది. ఊబర్లో రెండో బుకింగ్ కంప్లీట్ చేసిన 14 నిమిషాలు 2 కిలోమీటర్లకు 154 రూపాయలు బిల్ వచ్చింది. పికప్ లొకేషన్ సంతోష్ నగర్, డ్రాప్ లొకేషన్ మలక్పేట్. ఊబర్లో మూడో బుకింగ్ కంప్లీట్ చేసిన 1 గంట 1 నిమిషం 19 కిలోమీటర్లకు 548 రూపాయలు బిల్ వచ్చింది. పికప్ లొకేషన్ మలక్పేట్, డ్రాప్ లొకేషన్ మాదాపూర్. ఆ సార్ ఉండి 50 రూపాయలు ఎక్కువ వేసిండు, 600 వేసిండు. అయితే ఓలాలో మాదాపూర్ నుంచి అమీన్పూర్ డ్రాప్ చేసిన ఒకటి 380 రూపాయలేమో బిల్ వస్తే ఆ సార్ ఉండి మనకు 450 రూపాయలు ఫోన్పే చేసిండు. వచ్చేసినా అమీన్పూర్లో. ఇటు నుంచి 2 కిలోమీటర్ ఉంటుంది మా ఇల్లు. టైం వచ్చేసి 10:45. ఈరోజు తిరిగిన కిలోమీటర్ 185 కిలోమీటర్ తిప్పిన బండి. ఎర్నింగ్ చూసుకుంటే ఒక్క నిమిషం. ఓలాలో ఒక బుకింగ్ చేసిన 377 ప్లస్ ర్యాపిడోలో ఒక బుకింగ్ చేసిన 226 ప్లస్ ఊబర్లో ఊబర్లో 3 బుకింగ్లు చేసిన 4532 4532 ప్లస్ అది ఒకసారి 40 ఎక్స్ట్రా ఇచ్చిండు. అదే మన మలక్పేట్ నుంచి మాదాపూర్ డ్రాప్ చేసిన ఆ సార్ 40 రూపాయలు ఎక్స్ట్రా ఇచ్చిండు. ఇంకోటి ఇప్పుడు ఈ సార్ 60 రూపాయలు ఎక్స్ట్రా ఇచ్చిండు. అంటే మాదాపూర్ నుంచి అమీన్పూర్ డ్రాప్ చేసిన సార్. అంటే ఈరోజు మనకు టోటల్
5235. 185 కిలోమీటర్ అంటే దగ్గర దగ్గర 800 మైనస్ 900 వేసుకుందాం, ఎందుకంటే సిటీలో తిరిగింది కదా. అయితే ఈరోజు మనకు మిగిలినవి 4335 రూపాయలు ఈరోజు మిగిలినట్టు. ఉంటానా, గుడ్ నైట్.